నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. అవుననా కాదనా ధారావాహిక 20వ భాగం. వీడు నా కూతురిని పెళ్లి చేసుకున్నాడు, రావడం నా హక్కు కాబట్టి వచ్చాను అన్నాడు కోపంగా వర్మ. అల్లుడిని వాడు వీడు అనడం మర్యాద కాదు మామా. పుచ్చుకున్నది తిరిగి ఇచ్చి నిన్ను ఏరా ఒరే అనవలసి వస్తుంది అన్నాడు అర్క సీరియస్గా. తుల్యభాగ కళ్ళు అపనమ్మకంతో పెద్దవయ్యాయి. అర్క అంత రఫ్గా మాట్లాడగలడని ఆమె అస్సలు ఊహించలేదు. ఆమె మనసంతా గందరగోళంగా తయారైంది. అక్కడ అసలు ఏం జరుగుతోందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. తన అత్తగారికి తండ్రికి ఏంటి సంబంధం? తన మెడలో తాళి కట్టిన అర్క అతని ట్విన్ తన తండ్రితో ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నారు? తల్లితో అలా మాట్లాడితే ఏ కొడుకుకైనా కోపం వస్తుంది, కానీ వాళ్ల కళ్ళలో కోపాన్ని మించి ఉంది అనుకుంది తుల్యభాగ. మనుషుల ముఖ కవళికలు, కళ్ళలో భావాలు చదవడం ఆమె ప్రవృత్తి. ఆ ప్రవృత్తిని వృత్తిగా చేసుకున్న అమ్మాయి తుల్యభాగ. తన తండ్రి వల్ల ఏదో ఘోరమైన తప్పు జరిగిందని గ్రహించింది. అర్క కళ్ళు ఎప్పుడూ స్నేహభావంతో నవ్వుతూ ఉంటాయి. అలాంటి ఆ కళ్ళలో ఇప్పుడు క్రోధం కదలాడుతోంది. అసలు ఈ అర్క తనకి తెలీదు. ఒక అడుగు వెనక్కి వేసింది తుల్యభాగ. అర్క అసలు ఆమెను పట్టించుకోలేదు. తన మెడలో తుల్యభాగ సిగ్గుగా వేసిన పూమాలని తీసి నేలకేసి కొట్టాడు. ఆమెకి చివుక్కుమంది. తన నష్టజాతకాన్ని మొగుడికి అంటించి వాడిని మింగేసిన అది ఇక్కడేం చేస్తోందో చెప్పు, ఆగ్రహ ఆవేశాలతో ఊగిపోతూ అరిచాడు వర్మ. అసలు అర్క వాళ్ల ప్లాన్ ప్రకారం నాగరాజవర్మ వచ్చేలోపుగా తల్లిని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవాలి. నీల్, కేతకి, సరస్వతి, చక్రవర్తులతో కలిపి మిత్ర, అర్క కలిపి నాగరాజవర్మని ఎదుర్కోవాలి. తుల్యభాగకి అనురాగ తోడు ఉండాలి. మనిషి ఒకటి అనుకుంటే దైవం మరొకటి చేస్తాడు. అనుకోకుండా మాటల్లో పడి చెయ్యాలని అనుకున్న పని ఆలస్యం కావడం, అనుకున్న దానికన్నా నాగరాజవర్మ త్వరగా రావడంతో జరిగిన అనర్థం అది. పని చేయడంలో అలసత్వం పనికిరాదు అన్న పాఠాన్ని చాలా నిర్దయగా నేర్పింది పరిస్థితి వాళ్ళకి. ఇక ఇప్పుడు వెనక్కి అడుగు వేసే ప్రసక్తి లేదు అనుకున్న మిత్ర అర్కవైపు చూశాడు. అతను తల చిన్నగా ఊపాడు. తోడబుట్టిన చెల్లెలి గురించి అంత అసహ్యంగా మాట్లాడడానికి సిగ్గులేదా నీకో? చాలా కామ్గా, ఎలాంటి ఆవేశం లేకుండా మాట్లాడుతున్న మిత్రవైపు భయంగా చూసింది తుల్యభాగ. అర్క కన్నా మిత్రలో తన తండ్రి పట్ల క్రోధం కొన్ని పాళ్ళు ఎక్కువ ఉందని తెలివైన తుల్యభాగ కనిపెట్టింది. అనురాగ మిత్ర పక్కకి పరుగు తీసింది అతన్ని ఆపే ప్రయత్నంగా. వుల్ఫ్ శిక్షణ పొందిన పెంపుడు జంతువు కాబట్టి ధరణి పడిపోగానే అక్కడికి చేరుకుని ఆమెను లేపే ప్రయత్నంలో పడింది. తుల్యభాగ ఒంటరిగా నిలబడి అక్కడ జరుగుతున్నది చూస్తోంది. చిన్నప్పటి నుంచి తనకి తోడుగా ఉన్న ఒంటరితనం ఇప్పుడు కూడా ఆమెతో నిలబడింది. అప్పటికే సూర్యభగవానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉండడంతో ఎండ చురుక్కుమంది. ఆమె కళ్ళు మూసి తెరిచింది. తోడబుట్టిన చెల్లెలా? అంటే అత్తయ్య తనకి మేనత్త, అర్క తనకి బావా? ఆ విషయాలు జీర్ణించుకోవడానికి ఆమెకి చాలా సమయమే పట్టింది. అప్పటికే సంభాషణ చాలా తీవ్ర రూపం దాల్చింది వాళ్ళ మధ్య. వర్మ అన్న మాటలు శూలాల్లా దిగిపోయాయి. అప్పుడే స్పృహ వచ్చిన ధరణి గుండెల్లో విష్ణు. ఆమె పెదాలు కదులుతున్నాయి, కానీ శబ్దం బయటికి రావడం లేదు. మెల్లగా ప్రభాకర్కి దూరం జరిగింది. తను ఆ రోజు ఉదయం నుదుటిన దిద్దుకున్న తిలకాన్ని తడుముకుంది. ఆమె మనసంతా నల్లని తెర కమ్ముకున్నట్టుగా ఏమీ గుర్తుకు రాలేదు. అయోమయంగా చూసింది చుట్టూ ధరణి. ప్రభాకర్ గుండె తరుక్కుపోయింది ఆమెని అలా చూస్తుంటే. ధరణి, మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి, పద, చక్రవర్తి గంభీరంగా అంటూనే ప్రభాకర్కి సైగ చేశాడు. అదురుతున్న తలని నొక్కుంటూ ప్రభాకర్ సహాయంతో లేచి నిలబడింది ధరణి. తన కొడుకులు చిరుతుపులుల్లా ఏదేదో మాట్లాడుతున్న ఆ వ్యక్తి మీదకి దూకబోతున్నారు. అక్కీ, మిట్టు, చిన్నగా తల విదిలించి పిలిచింది ధరణి. వర్మ మీద నుంచి తమ తల్లి మీదకి మళ్ళింది ఆ కవలల దృష్టి. అతనెవరు? ఎందుకంత కఠినంగా మాట్లాడుతున్నాడు? తన భర్త గురించి విపరీతంగా ఆందోళన పడుతూ వర్మని గుర్తుపట్టని ధరణి అడిగింది. ఆహా, ఏం నాటకం ఆడుతున్నావే? నీ కొడుకుని నా దగ్గరికి పంపి నాటకం ఆడించి నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి డబ్బు తీసుకునేలా చేశావు. స్త్రీధనం కింద ఆస్తి తీసుకునేలా చేశావు. ఇదంతా నీ నాటకమని నాకు తెలీదు అన్న వర్మ మాటలకి ధరణి పిచ్చిదానిలా చూసింది అతని వైపు. ఉలిక్కి పడింది తుల్యభాగ తండ్రి మాటలకి. తనని పెళ్లి చేసుకోవడానికి తన తండ్రి అర్కకి డబ్బిచ్చాడా? తుల్యభాగ మనసు ముక్కలు ముక్కలైపోయింది. అసలే మాటలు రాని ఆమె పాషాణంలా నిలబడిపోయింది అక్కడ. ఏం వాగుతున్నావు అని మాత్రం అనగలిగింది ధరణి. నన్నంత మాట అనే ధైర్యం ఎలా వచ్చిందే నీకు? నీ అన్నయ్యని నీకన్నా పెద్దవాడిని అన్న విషయం మర్చిపోయావా?
మొగుడి బ్రతుకుని మింగిన దానివి కొడుక్కి పెళ్లి చేయడానికి బయలుదేరావా? ఈ పెళ్ళసలు చెల్లదు. నీ జాతకంలోనే పుట్టింది ఈ పిల్ల. దాని పెళ్ళి అయ్యి నన్ను వదిలిందనుకున్నాను. కానీ నువ్వు చేసిన ప్లాన్‌లో నేను ఇరుక్కున్నాను. అనుకోలేదు. ఆవేశంలో ఏం మాట్లాడుతున్నాడో తనకి తెలియకుండానే మాట్లాడేశాడు వర్మ. అక్కడ తన ఇంటి ఆడపడుచులైన ఇద్దరు స్త్రీమూర్తుల మనసులని ముక్కలు చేసి వాళ్ళని ఎంత బాధ పెడుతున్నాడో అన్న స్పృహ కూడా లేదు వర్మకి. తుల్యభాగ గుండె రక్తాన్ని స్రవించింది ఆ సమయంలో. అక్కే, అతనేమంటున్నాడు? కొడుకు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది ధరణి. ఉన్నమాట అన్నాడమ్మా. వాడి కూతుర్ని వరకట్నం ఇచ్చి మరీ నాకు అమ్మేశాడు. వర్మవైపు నిర్లక్ష్యంగా చూస్తూ అన్నాడు అర్క. అప్పటికే అర్క పక్కకి చేరుకున్న మిత్ర తల్లి చెయ్యి గాల్లోకి లేవడం గమనించాడు. అర్కని వెనక్కి లాగి తల్లి ముందు తను నిలబడ్డాడు మిత్ర. ధరణి చెయ్యి బలంగా మిత్ర చెంపకి కనెక్ట్ అయ్యి చెళ్ళుమన్న శబ్దం ఆ పరిసరాలలో ప్రతిధ్వనించింది. ధరణి కళ్ళు అపనమ్మకంగా చూశాయి. పుట్టిన తర్వాత ఇన్నేళ్లలో అర్క ఎప్పుడైనా దెబ్బలు తిన్నాడు కానీ మిత్రని ఒక్క దెబ్బ కూడా వెయ్యలేదు ధరణి. అమ్మ కొడుకు అంటే అచ్చంగా అమ్మ కొడుకే మిత్ర. ఆమె గీసిన గీత జవదాటలేదు ఎప్పుడూ. ఆమె మనసుకి నచ్చని పని ఒక్కటి కూడా అంతవరకు చెయ్యలేదు. పెద్దయ్యాక పేర్లు పెట్టే సంప్రదాయం ఉంటే మిత్రకి ఖచ్చితంగా ఆ శ్రీరాముడి పేరు పెట్టేది ధరణి. మిత్ర అమ్మ కొడుకైతే అర్క తండ్రి కొడుకు. అల్లరి చేయడమే కాదు, అవసరమైతే నియమాలకు ఎదురు వెళ్ళి న్యాయం చెయ్యాలని వాదించే రౌడీ పిల్లాడు. ధరణికి అర్క మిత్ర రెండు కళ్ళు. అర్క వర్మ గురించి చులకనగా మాట్లాడాడని అనుకోలేదామె ఆ క్షణం. తన భార్యని అవమానించాడని అనుకుంది. అందుకే ఆవేశంలో చెయ్యెత్తింది. మిత్ర! ఎర్రగా కందిపోయిన కొడుకు చెంపవైపు చూస్తూనే స్పృహ కోల్పోయింది ధరణి. ఆమె హృదయం ఇక అంతకన్నా ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. ధరణి! అరుస్తూనే ప్రభాకర్ ఆమెని తన గుండెకి చేర్చుకున్నాడు. ఇక ఇక్కడ జరిగినది చాలు. తనని హాస్పిటల్కి తీసుకువెళ్దాం ప్రభా అన్నాడు చక్రవర్తి. ఇక క్షణం కూడా ఆలస్యం చేయలేదతను. ఆమెని తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. కారు వైపు వెళ్తుంటే తుల్యబాగా కంగారుగా ప్రభాకర్ని అనుసరించిపోయింది. నువ్వెక్కడికి? కఠినంగా వినిపించింది తండ్రి గొంతు. మెల్లగా వెనక్కి తిరిగింది తుల్యభాగ. అర్క తనని మోసం చేశాడన్న ఆలోచననే వర్మ మనసు తట్టుకోలేకపోతోంది. కోపంతో మొహం ఎర్రబడిపోయింది. నష్టజాతకురాలైన తన కూతురిని వీధిలో అడుక్కు తినేవాడికైనా ఇచ్చి పెళ్లి చేస్తాడు కానీ మరొక నష్టజాతకురాలి కొడుక్కిచ్చి చెయ్యలేడు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు తన రక్తం పచ్చుకు పుట్టిన చెల్లెలు, తన వల్ల పుట్టిన తన కూతురు కలిస్తే తన అదృష్టానికి దుర్గతి పడుతుంది అనుకున్న వర్మ తీక్షణంగా చూశాడు కూతురి వైపు. జరిగినది చాలు, బయలుదేరింటికి. ఇప్పటికైనా అర్థమైందా నీ బ్రతికేంటో? నీ జాతకం మార్చి బతుకు బాగు చేద్దామని అనుకున్నాను. ఇలా తమాషా అయింది నీ బ్రతుకు అంటూ కూతురు చేతిని పట్టుకుని తనతో లాక్కు వెళ్ళబోయాడు వర్మ. అర్క దూకుడుగా ముందుకు వెళ్ళబోయాడు. ఆపేశాడు మిత్ర అతన్ని. తుల్యభాగ చాలా మెల్లగా తన చేతిని తండ్రి చేతి నుంచి విడిపించుకుంది. వర్మ ఆశ్చర్యంగా చూశాడు. ఉల్ఫ్ వెంటనే ఇద్దరికీ మధ్యలో నిలబడింది. ఒక అడుగు వెనక్కి వేశాడు వర్మ. అర్క కళ్ళలోకి సూటిగా చూసింది తుల్యభాగ. ఆమె గుండెల్లో బద్దలవుతున్న అగ్నిపర్వతాలు ఆమె కళ్ళలో స్పష్టంగా కనిపించాయి అతనికి. కానీ తప్పు చేసినట్టుగా అతను తలదించుకోలేదు. సూటిగా ఆమె కళ్ళలోకి చూశాడు. తుల్యభాగ తండ్రి ప్రవర్తన వల్ల బాధపడుతూ మౌనంగా రోధిస్తూ ప్రేమరాహిత్యంతో బాధపడిందేమో కానీ వ్యక్తిత్వం లేని అమ్మాయి కాదు. అది వర్మ గ్రహించలేదు. అర్కకి తెలిసిన ఆవేశంలో మర్చిపోయాడు. కానీ మిత్ర ఆమె కళ్ళలోకి చూసి గుర్తించాడు. ఆ సమస్యని ఆ సమయంలో ఆమె పరిష్కరించాలి. అందుకే తమ్ముడిని ఆపాడు. అతను ఊహించినట్టుగానే ఆమె స్పందించడంతో తాత్కాలికంగా తల్లి దెబ్బని మర్చిపోయి చిరునవ్వు నవ్వాడు మిత్ర. వర్మకి చాలా గట్టి దెబ్బ తగలబోతోంది. అతి ముఖ్యంగా ఇక్కడ. అర్క భుజం మీద చేతిని ఆనించాడు. అంతకు మించి మిత్ర ఏమీ చేయవలసిన పనిలేదు. అర్కకి అర్థమైంది. అది వాళ్ల మధ్య ఉన్న బంధం. ఆసక్తిగా తన భార్యని గమనిస్తూ నిలబడ్డాడు అర్క. ఆమె తండ్రితో వెళ్ళబోతోందా, లేక అర్కకి సహకరించబోతోందా, లేక మూడో మార్గాన్ని ఎంచుకోబోతోందా అన్నది వాళ్ల మనసుల్లో ప్రశ్నలు. తుల్యభాగ తీక్షణంగా చూసింది తన జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పిన ఇద్దరు మగవాళ్ల వైపు. ఒకరు తన పుట్టుకకే కారణమై ఊహ తెలిసిన క్షణం నుంచి సూదుల్లాంటి మాటలతో బాధపెట్టిన తండ్రి అయితే, మరొకరు తన ఆలోచన విధానంలో పెనుమార్పులను తీసుకువచ్చి మనసంతా ప్రేమ సౌరభాలని నింపి అంతలోనే గుండెల్లో చిచ్చుపెట్టిన, తన మెడలో తాళి కట్టిన భర్త. తన ముందు రెండు మార్గాలు ఉన్నాయని అర్థమైంది ఆమెకి. ఒకటి, తన తండ్రి మాటను నిజం చేస్తూ తన నష్టజాతకం ఇంతే అనుకుని ఆయన వెంట వెళ్ళడం. అంతకన్నా నీచమైన స్థితి తనకి వేరే ఏదీ లేదని అనిపించింది తుల్యభాగకి. ఆయన తన మేనత్తని తనని కలిపి అన్న మాటలని గుర్తుకు తెచ్చుకున్నాక ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్లగా
తండ్రితో వెళ్లే ప్రసక్తి లేదు. అలాగని తాళి కట్టిన భర్త చెయ్యి అందుకుని అత్తవారింట అడుగుపెట్టే మార్గాన్ని పూర్తిగా మూసేశాడు అర్క. తనని పెళ్లి చేసుకోవడానికి తండ్రి దగ్గర డబ్బు తీసుకుని తమ స్నేహాన్ని అవమానించాడు. అది ఎందుకోసం చేసినా సరే. రెండో దారి కూడా మూసుకుపోయింది. కడుపులో సుడులు తిరుగుతున్న దుఃఖం కన్నీరుగా బయటికి దూకకుండా ఉండడానికి ఆమె తన సర్వశక్తులని కూడా తీసుకుంది. నీ జాతకాన్ని నువ్వు తిరగరాసుకునే నేటి తరం అమ్మాయివి తుల్యభాగా. నిన్ను అవమానించిన వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పాలి కానీ అలా నిస్సహాయంగా ఏడుస్తారా? నీ వ్యక్తిత్వం అంత బలహీనమైనదా? కొన్ని గంటల క్రితం తన కన్నీరు పెడుతూ ఉంటే అర్క తనతో అన్న మాటలు ఆమె మనసులో మెదిలాయి. అప్పుడు నాటకమాడుతూ ఆ మాటలన్నా కానీ ఈరోజు ఆ మాటలే ఆమె స్థిరంగా నిలబడడానికి ఆసరా అయ్యాయి అనుకున్న తుల్యభాగా ఇక ఆలోచించలేదు. దారులన్నీ మూసుకుపోయినప్పుడు కొత్త దారిని మనమే సృష్టించుకోవాలి. కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టానికి ఏడుస్తూ కూర్చోకుండా దాని నుంచి బయటపడే మార్గాన్ని మనమే ఏర్పాటు చేసుకోవాలి. తనకి తానే చెప్పుకుంది తుల్యభాగా. అంతవరకు ఆమెని భయపెట్టిన ఒంటరితనం ఆ క్షణం ఆమెని భయపెట్టలేక దూరంగా పారిపోయింది. ఆమె కళ్ల ముందు పరిష్కరించవలసిన అతిపెద్ద సమస్య మెదిలింది. తన మేనత్తని కాపాడుకోవాలి. తనలాగానే అన్నగారి మూర్ఖత్వానికి నలిగిపోయిన ఆమెని మామూలు మనిషిని చెయ్యాలి. తనని గుండెల్లో దాచుకుని అమ్మైనా అత్తైనా నేనే అంటూ కన్నీరు తుడిచిన స్త్రీమూర్తి, తన మీద ప్రేమని కురిపించి తన కోసం కన్న కొడుకు చెవులే మెలేస్తారని మాట ఇచ్చిన అమృతమూర్తి. అంతవరకు ఎన్నడూ రానంత కోపం తన తండ్రి మీద ఆ క్షణం వచ్చింది తుల్యభాగకి. కానీ ఆమె ఆవేశంలో విచక్షణ కోల్పోయే అమ్మాయి కాదు. నిమిషంలో ఇదంతా ఆలోచించిందామె. కనురెప్పని దాటి చెక్కిలి మీదకి దూకుపోయిన కన్నీటి చుక్కని నిర్దాక్షిణ్యంగా అదిమేసింది. మాటరాని తను ఎలా మనసులో భావోద్వేగాల్ని, ఆవేశాన్ని, క్రోధాన్ని బయట పెట్టగలదు అన్న నిస్సహాయతని తన దరికి చేరనివ్వలేదు తుల్యభాగా. అర్కవైపు చూసింది. తన వైపు చూపుడు వేలు చూపించుకుని తన తండ్రి వైపు చూపించి తన పెదవుల దగ్గర చేతిని చేర్చి వేళ్లని ఆడించింది. నీ తండ్రితో మాట్లాడాలని అనుకుంటున్నావా? అప్రయత్నంగా ఆమె సైగలకి మాటలని అద్దాడు అర్క. ఆమె నిలువుగా తల ఊపింది. ఆ క్షణం ఆమె ఎలాంటి టెక్నాలజీని ఉపయోగించదలుచుకోలేదు. నేరుగా తండ్రితో అలా మాట్లాడడానికి ఆమె ఇష్టపడలేదు. ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నట్టుగా తన తండ్రికి అర్కకి కూడా ఒకేసారి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వదలుచుకుందామె. వర్మ కనుబొమ్మలు ముడిచాడు. ఇంకా ఇక్కడ నిలబడి మాట్లాడడానికి ఏముంది? తీక్షణంగా అడిగాడు కూతురిని. అవకాశం ఉంటే కన్న కూతురి చెంప పగలగొట్టి ఉండేవాడని అనిపించింది అర్కకి. అతనికి కోపం నశాళానికి అంటింది కానీ అదుపు చేసుకున్నాడు. తుల్యభాగ కళ్ళలోకి సూటిగా చూశాడు. ఆమెకి తన మీద చాలా కోపంగా ఉంటుందని అతను ముందే ఊహించాడు. అందుకు సిద్ధపడ్డాడు కూడా. కానీ తనని చూడగానే ఎప్పుడూ ఆ కళ్ళల్లో తొణికిసలాడే ఇష్టం, స్నేహభావం ఇప్పుడు టార్చ్ పెట్టి వెతికినా కనిపించలేదు. నిర్లిప్తంగా ఉన్నాయి ఆమె కళ్ళు. ఆమె కోపాన్ని భరించగలడు, అసహ్యాన్ని తట్టుకోగలడు. కానీ ఆమె మౌనాన్ని భరించలేకుండా ఉన్నాడు అర్క. ఆమె తన అందమైన కళ్ళతో ఎన్నెన్నో ఊసులు చెప్తుంది తనకి. అవి అర్కకి ఎంతో ఇష్టం. ఆ భావాలకి మాటల రూపం ఇవ్వడం అతనికి చాలా ఇష్టమైన పని. ఆ కళ్ళు ఇప్పుడు తనని అపరిచిత వ్యక్తిగా చూస్తూ ఉంటే గుండెల్లో పదునైన కత్తిని దింపినట్టుగా ఉంది అతనికి. కానీ కళ్ళ ముందు తండ్రి మొహం మెదలగానే అతని మొహం కఠినంగా మారిపోయింది. అంతవరకు అతన్నే గమనిస్తున్న తుల్యభాగా అతని ఆలోచనల్ని చాలా స్పష్టంగా చదివేసింది. ఆమె మనసు బాధగా మూలిగింది. కానీ ఆ బాధని కళ్ళలో కొంచెం కూడా కనిపించనివ్వలేదామె. స్థిరంగా నిలబడింది. ఆ క్షణం ఒక్క వర్మ తప్ప తతిమ్మ అందరికీ అర్థమైంది. నిశ్శబ్దంగా గొడవ పడుతున్నారు తుల్యభాగా, అర్క అని. వాళ్ళిద్దరి మౌనంలో ఎన్నెన్నో భావోద్వేగాలు. వర్మ అసహనంగా కదిలాడు. నువ్వు నాతో రాకపోతే ఇంటికి ఈడ్చుకు వెళ్తాను తుల్య, కోపంగా అన్నాడు వర్మ. ఆమె తండ్రి వైపు కోపంగా చూసింది. పుట్టి బుద్ధి ఎరిగాక తన వైపు ఎప్పుడూ అలా చూడలేదు తన కూతురు. నిప్పులు చెరుగుతున్నాయి ఆమె కళ్ళు. వర్మ ఒక అడుగు వెనక్కి వేశాడు. తన చేతిని గుండె దగ్గర ఆనించి తన చూపుడు వేలిని తండ్రి వైపు చూపించి చేతిని అడ్డంగా తిప్పింది. నేను నీతో రాను అని చెప్తున్నాను అవ మీ నాన్నకి. తన మనసులో భావోద్వేగాన్ని అదుపు చేసుకుంటూ చాలా యాంత్రికంగా ఆమె సైగలకి భాష్యాన్ని చెప్పాడు అర్క. ఆమె తల నిలువుగా ఆడించింది. ఎందుకని? కోపంగా అరిచాడు వర్మ. ఆమె తన తాళిబొట్టు చూపించి కుడి చేతిని ఎత్తి వేళ్లను కదిలించింది. ఆ తర్వాత చూపుడు వేలితో తనని చూపించుకుని అటుపైన తండ్రిని చూపించి తన చేతిని మరొక చేత్తో మణికట్టు దగ్గర పట్టుకుని వదిలి కుడి చేతి వేళ్లను అడ్డంగా ఆడించింది తుల్యభాగా. నన్ను వదిలించుకోవడం కోసం డబ్బు సాయంతో పెళ్లి చేశావు. నన్ను తీసుకువెళ్లే హక్కు నీకు లేదు. తుల్యభాగ సైగలకి అర్థాన్ని అర్క చెప్తున్న విధానానికి అంతటి దుర్మార్గుడైన వర్మ కూడా ఆశ్చర్యచకితుడైపోయాడు. మిత్ర
అర్క తుల్యల మధ్య ఏర్పడిన అందమైన ఆ బంధం ఎన్ని ఒడిదుడుకులకు లోను కాబోతోందో అని ఆందోళన పడ్డాడు. అదేమీ పట్టించుకోలేదు తుల్య అర్క. కళ్లతోనే పోట్లాడుకుంటూ ఆ సంభాషణ కొనసాగిస్తున్నారు. ఆమె మనసులో భావాలను చదవడం కోసం ప్రయత్నిస్తున్న అర్కకి ఆ అవకాశం ఇవ్వలేదు తుల్యభాగ. తన తండ్రి మీద ఉన్న కోపాన్ని మాత్రం బయట పెడుతోంది. అది అర్కకి కోపాన్ని తెప్పించింది. తన మీద కోపం కూడా చూపించదా? తన సైగలకి మాటలు చెప్పించుకోవడానికి మాత్రం ఉపయోగించుకుంటోంది. రాక్షసి! కోపంతో పళ్ళు నూరుకున్నాడు. అతని మనసు గ్రహించింది, కానీ ఆ క్షణం తుల్యభాగ కరగలేదు. అర్క తనకి సమాధానం చెప్పుకోవాల్సింది చాలా ఉంది. అంతవరకు అర్కని తన మనసును తాకనివ్వకూడదని ఆమె నిశ్చయించుకుంది. ఆమె తండ్రి వైపు తిరిగి తన చేతిని ముందుకు చాచి కొద్దిగా ఊపి గుడి ద్వారం చూపించింది. ఇక ఇక్కడి నుంచి దయచేయి అన్నాడు అర్క ఆమె సైగలకి అర్థం చెప్తూ. తుల్య, నిన్ను ఇంటికి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. ఈ పెళ్ళి చెల్లదు, ఇళ్ళలకగానే పండగ కాదు అనేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తుల్యభాగ చుట్టూ రక్షణ వలయంలా నిలబడిన నీల్, కేతకి, అనురాగ, మిత్ర, అర్కలని చూడగానే భయంతో వెనకడుగు వేస్తూ వర్మ, మరీ ముఖ్యంగా ఆ రాక్షస కుక్క కసిగా అనుకున్నాడు కారులో కూర్చుంటూ వర్మ. ఇదంతా గమనిస్తూ నిలబడిన మేనేజర్ మౌనంగా పాసింజర్ సీట్లో కూర్చుని డ్రైవర్కి సైగ చేశాడు. తమ ఇంటికి వచ్చిన స్వామీజీ ఇప్పుడు గెడ్డం లేకుండా ప్యాంటు షర్ట్లో అక్కడ నిలబడ్డాడని, అతని ముఖ్య శిష్యురాలు పట్టుచీరలో కళకళలాడిపడుతూ అక్కడ నిలబడిందని చెప్పడానికి సాహసించలేదు మేనేజరు. చెప్తే ముందు తన వీపు విమానం మొత్తం మోగిపోతుందని అతనికి తెలుసు. అందుకే తేలుకుట్టిన దొంగలా మౌనంగా కూర్చున్నాడు. ఆ స్వామీజీని ఇంటికి తీసుకువచ్చినది తనే గనుక. క్షణాల్లో కారు గుడి నుంచి దూరంగా దూసుకుపోయింది దుమ్ము రేపుకుంటూ. కొన్ని నిమిషాల పాటు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. చుట్టూ పచ్చని చెట్లు ఉండడం వల్ల ఎండ ఉన్నా కానీ గాలి చల్లగానే ఉంది. పక్షుల కూకవలు, అప్పుడప్పుడు గుడిలో మోగుతున్న గంట, అర్చకుడి మంత్రాలు తప్ప వేరే ఎటువంటి శబ్దమూ లేదు. ముందుగా తేరుకున్న నీల్ తుల్యభాగ దగ్గరికి వచ్చాడు. ఆమె చాలా ధైర్యం కల అమ్మాయి అని అప్పుడు అర్థమైంది అతనికి. ఆమె ఈరోజు చాలా ఒంటరిగా నిలబడడానికి కారణం తను కూడా అని నీల్ అనుకున్నాడు. అందుకే ఆమె తరపున నిలబడడానికి అతను కొంచెం కూడా సంకోచించలేదు. తుల్యభాగ, నా పేరు నవనీల్. అర్క మిత్రలకి ప్రాణ స్నేహితుడిని, లాయర్ని. ఇలాంటి పరిస్థితుల్లో మన పరిచయం కావడం దురదృష్టం. అవన్నీ మాట్లాడుకునే సమయం లేదు. ఇప్పుడు నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు? ఆమెకి ఆలోచించుకునే అవకాశం ఇవ్వకుండా అడిగాడు నీల్. అక్కడే ఉంటే అర్కని కూడా దులిపేస్తుందేమో అని భయం వేసింది అతనికి. ఆమె కవలలిద్దరి వైపు తిరిగింది. అర్కని చూపించి తల అడ్డంగా ఊపింది. మిత్రవైపు తిరిగి చిరునవ్వు నవ్వి తను ఇద్దరిని చూపించి గుడిద్వారం వైపు చూపించింది. ఆమె ఏం చెప్పదలుచుకుందో మిత్రకి అర్థం కాలేదు. నీల్ కేతకి వైపు చూశాడు అయోమయంగా, తన కళ్ళజోడు సర్దుకుంటూ. నీకేమైనా అర్థమైందా అన్నట్టుగా. కేతకి తల అడ్డంగా ఊపింది. అర్క కోపంగా పెదాలు బిగించాడు. నేను వద్దు, మిత్ర కావాలి. మిత్రతో వెళ్తావు అంతేనా? ఒక అడుగు ముందుకు వేసి నిలదీశాడు తుల్యభాగని. ఆమె అతని వైపు చూడలేదు. చిన్నగా తల ఊపింది మిత్రని చూసి. రా తుల్య, ముందు అమ్మ పరిస్థితి చూడాలి స్నేహపూరితంగా అన్నాడు మిత్ర. ఆమె చిన్నగా తల ఊపి అతనితో అడుగులు వేసింది. అనురాగ పరుగున వచ్చి తుల్యభాగ చెయ్యి పట్టుకుంది. తుల్యభాగ ఏం చేయబోతోంది? అర్క ఎలా తుల్యభాగ కోపాన్ని ఎదుర్కోబోతున్నాడు అన్నది అనురాగ మనసులో ప్రశ్నలు. తుల్యభాగ ఉక్రోషంగా అరిచాడు అర్క. ఆమె ఆగి అతని వైపు తిరిగి ఒక కనుబొమ్మ పైకెత్తి తలెగరేసింది. ఏం కావాలని నన్నే అడుగుతున్నావా? వాడు నాకు అన్నయ్య. నేను నీకు వద్దు అనుకుంటే వాడు కూడా వద్దు. మిట్టుగాడు పనికి వచ్చాడు కానీ నేను పనికిరానా? నిలదీశాడు అర్క. నిజానికి వర్మకి తగిలిన దెబ్బ మామూలుది కాదు. అందుకు సంతోషించాలి తాము. ఆ సంతోషం మిగలకుండా చేశాడు తల్లి మనసు కష్టపెట్టి. అందుకు అంతా బదులు తీర్చుకోబోతున్నాడు తను. అది నిర్వివాదాంశం. కానీ వాడి వల్ల తను ప్రాణంగా ప్రేమించే ఇద్దరు స్త్రీమూర్తుల మనసులు గాయపడ్డాయి. తన తప్పు ఉంది. అది తుల్యభాగ ముందు ఒప్పుకోవాలి. అందుకు ఆమె అవకాశం ఇవ్వకపోవడం అతని మనసుకి కష్టం కలిగించింది. ఆ బాధలో నుంచి ఉక్రోషం పుట్టింది. ఆ ఉక్రోషం నుంచి కోపం. తుల్యభాగ తన చేతికి ఉన్న వాచ్ చూపించి అరచేతిని అడ్డంగా ఊపింది. తర్వాత తన చూపుడు వేలితో తనని తాను చూపించుకుని అరచేతిని నోటి దగ్గరికి చేర్చి చిన్నగా ఊపింది. ఆ తర్వాత ఆ చేతిని సముద్రపు అలలా ఆడించింది. ఇప్పుడు నాతో మాట్లాడడానికి నీకు టైం లేదు, తర్వాత మాట్లాడతావా? కళ్ళు పెద్దవి చేసుకుని అన్నాడు అర్క. తుల్యభాగ మనసు బాధగా మూలిగింది. ఇంత బాగా అర్థం చేసుకునే తన భర్త కాదు, ముందు తన మేనత్త కొడుకు, తన బావ తనని డబ్బుతో సరితూచడం ఆమె మనసుని బాగా గాయపరిచింది.
అతను తన కళ్ళని ఇట్టే చదివేస్తాడని ఆమెకి తెలుసు. అందుకే కొన్ని క్షణాల పాటు తల వంచుకుని తల ఎత్తి సూటిగా అర్క కళ్ళలోకి చూసింది. ఇప్పుడు ఆమె కళ్ళలో విషాదం లేదు. ఆత్మాభిమానం దెబ్బతినడం వలన కస్సున లేచిన కోపం ఉంది. మౌనంగా మిత్రవైపు తిరిగింది. చిన్నగా తల ఊపింది. వెళ్దామని చెప్తోంది నిస్సహాయంగా అన్నాడు అర్క. మిత్ర చిన్నగా తల ఊపాడు. తమ్ముడి వైపు తిరిగాడు. నేను ముందే చెప్పాను అక్కి, సమస్య వస్తే నేను తుల్యభాగ వైపు నిలబడతాను. ఆ సమస్య నువ్వే అయితే నీకు నా మరదలకి మధ్య నేనుంటాను చెప్పి తుల్యభాగ భుజాల చుట్టూ చేతిని చుట్టి ఆమెను కారు వైపు తీసుకువెళ్ళాడు మిత్ర. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది తుల్యభాగ. ఉల్ఫ్ ఆమెని అనుసరించి వెళ్ళిపోయింది వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ. విషాదంతో కూడిన నవ్వు ప్రత్యక్షమైంది అర్క పెదవుల మీద. ఆమె తిరస్కారం అర్కని బాగా గాయపరిచింది. కానీ తన వైపు నుంచి తప్పు ఉంది కాబట్టి మౌనంగా ఆ బాధని భరించాడు. నీల్ అర్కని ఆ స్థితిలో వదిలి వెళ్ళలేకపోయాడు. అతని భుజం మీద చేతిని వేసి ఓదార్పుగా అదిమాడు. కేతకికి ఎటు వెళ్లాలో తెలియలేదు. ఎంతో సంతోషంగా ఉండవలసిన ఆ కొత్తగా పెళ్ళైన జంట పూర్తిగా గంట కూడా గడవకముందే ఒకరినొకరు దూరం కావడం ఆమెకి చాలా బాధను కలిగించింది. అర్క పెళ్లికి ముందు నిజం చెప్పాలని ఎంత ప్రయత్నించాడో ఆమెకి తెలుసు. పరిస్థితులు కలిసి రానప్పుడు ఎవరైనా చేసేదేముంది? సినిమాల్లో చూపించినట్టుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం లేదు, బీజిఎం లేదు. ఎప్పటిలా వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది. ముందు అమ్మని చూడాలి, వెళ్దాం పద నీల్ తేరుకుని అన్నాడు అర్క. అతను మాట్లాడలేదు. మౌనంగా అతన్ని అనుసరించాడు. ముందుగా ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని అప్పుడు హాస్పిటల్కి చేరుకున్నాడు అర్క కేతికి నీళ్లతో. అర్క మిత్ర పట్టుబట్టల్లోనే ఉండడంతో అందరూ వాళ్ళని వధూవరులు అనుకుంటారని అర్కకి తెలుసు. ఆ క్షణం అతను ఏమీ పట్టించుకునే స్థితిలో లేడు. తను తండ్రికి మాట ఇచ్చాడు. ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఎంతవరకు అయినా వెళ్తాడు. ఆ ప్రక్రియలో ఎవరైనా బాధ పెట్టడానికి వెనుకాడడు. అది తన ప్రాణమైన తుల్యభాగైనా సరే. కృతనిశ్చయంతో హాస్పిటల్లోకి అడుగుపెట్టిన అర్క నేరుగా తన తల్లిని ఉంచిన గదివైపు అడుగులు వేశాడు. కేతకి నీల్ అతన్ని అనుసరించారు. తల్లిని లోపల డాక్టర్ ఇంకా పరీక్షిస్తున్నారని చెప్పి అందరూ బయట నిలబడ్డారు. అర్క వస్తూనే ప్రభాకర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ ఏమైనా చెప్పారా అంకుల్? అమ్మకి ఎలా ఉంది అడిగాడు. తుల్యభాగ అనురాగ ఒక పక్కగా నిలబడ్డారు. వాళ్ళకి కొద్ది దూరంలో నిలబడి ఉన్నాడు మిత్ర. అర్కని చూడగానే అతని దగ్గరికి వచ్చి అతన్ని గట్టిగా హత్తుకున్నాడు. ఎంత కోపతాపాలు ఉన్నా వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం చాలా బలమైనదని తుల్యభాగ గ్రహించింది. అర్క మిత్ర వెన్ను నిమురుతూ అతన్ని హత్తుకున్నాడు. ఏమీ చెప్పలేదు అర్క, ఇంకా లోపల నుంచి బయటికి రాలేదు డాక్టర్. చాలా తలనొప్పితో బాధపడుతోంది ధరణి. కానీ ఆమెకి ఏమీ గుర్తు రావడం లేదు. విషాదం నిండిన కళ్ళతో ఆమె ఉన్న గదివైపు చూస్తూ చెప్పాడు ప్రభాకర్. అర్క మిత్రకి దూరం జరిగాడు. అమ్మకి ఏమీ కాదు. అమ్మ బలహీనమైన వ్యక్తి కాదు, తట్టుకుని నిలబడగలదు నమ్మకంగా చెప్పాడు అర్క. అతనికి ఉల్ఫ్ అక్కడెక్కడ కనిపించలేదు. వాడు కారులోనే ఉన్నాడు, లోపలికి అనుమతించలేదు. అర్క మనసు అర్థమైనట్టుగా అన్నాడు మిత్ర. తుల్యభాగ లోపల ఆశ్చర్యపోయింది ఆ ట్విన్స్ మధ్య ఉన్న బంధానికి. ఆమెకి అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు లేకపోవడంతో ఒంటరితనంతో పెరిగింది. ఆ బంధాలలో ఉన్న బలం ఆమెకి తెలీదు. అరగంట గడిచాక నర్స్ తలుపు తీసుకుని గది బయటకు వచ్చింది. కొడుకుని కోడల్ని రమ్మని అంటున్నారు. మిత్రని తుల్యభాగని చూసి చెప్పింది వాళ్ళు పట్టుబట్టల్లో ఉండడంతో. మిత్ర ఇబ్బందిగా చూశాడు. అనురాగ కోపంగా చూసింది నర్సు వైపు. తుల్యభాగ అర్క వైపు చూసింది. ఆ విషయం తనకి పట్టనట్టుగా నిలబడ్డాడు అతను ప్రభాకర్తో సన్నగా ఏదో మాట్లాడుతూ. అతను నర్స్ అన్నది చక్కగా విన్నాడు. తుల్యభాగ స్పందన కావాలతనికి. అందుకే మౌనంగా ఉన్నాడు. ఆ నర్స్ నాలిక మెలిపెట్టి మెడకి చుట్టుకునే టైలా ముడిపెట్టేయాలన్నంత కోపం వచ్చినా సహనంతో మౌనంగా ఉన్నాడు అర్క. మిత్రలా అతను ఆవేశపరడు. వేట కోసం మాటు వేసిన పెద్ద పులిలా సహనంతో ఉంటాడు. గుడిలో తల్లి కళ్ల ముందే అలా నేలకి జారిపోవడంతో తనని తాను మర్చిపోయాడు. ఆ తప్పు మళ్ళీ చేయకూడదని అప్పుడే నిశ్చయించుకున్నాడు అర్క. మిత్ర ఆశయంలో సంయమనం పాటించడం మంచిదైంది. ఎప్పుడూ అంతే. కవల పిల్లలిద్దరిలో ఒకరు ఆవేశపడితే ఖచ్చితంగా రెండో వాళ్ళు సమతౌల్యాన్ని పాటిస్తారు. నర్స్ మిత్రని కదలమన్నట్టుగా సైగ చేయడంతో అతను చెప్పడానికి ముందుకు కదిలాడు. కానీ అతనికి ఆ అవకాశం ఇవ్వలేదు తుల్యభాగం. కోపంతో రగిలిపోతున్న నర్స్ తప్పుని సరిదిద్దింది ప్రశాంతంగా. తన మెడలో మంగళసూత్రాలు చూపించి అర్కని చూపించింది. ఓ సారీ, పట్టుబట్టల్లో ఉండడంతో అతన్ని భర్త అనుకున్నాను ఇబ్బందిగా అంది నర్స్. వాడు తోడపెళ్లి కొడుకు, తోడపెళ్లి కూతురు ఆ అమ్మాయి. అప్పుడు పెదవి విప్పుతూ అనురాగని చూపించాడు అర్క అందమైన నవ్వుని పెదాల మీదకి తెచ్చుకుంటూ. నర్స్ అతన్ని చూసి కనురెప్పలు తాటించడం చూసిన తుల్యభాగ కోపంగా చూసింది అర్క వైపు. అతను ఇక ఆలస్యం చేయకుండా నర్సుని అనుసరించాడు. తుల్యభాగకి అనుసరించక తప్పలేదు.
అక్కడ మంచం మీద నీరసంగా కళ్ళు మూసుకుని పడుకున్న మేనత్తని చూశాక కళ్ళు సజలాలయ్యాయి తుల్యభాగకి. గుండెని పిండేసినట్టయింది. పరుగున ఆమెను చేరుకుని ఆమె చేతిని గట్టిగా పట్టుకుంది. అర్కమొహంలో మారిన రంగులని గమనించలేదు తుల్య. ధరణి నీరసంగా చూసింది ఆమె వైపు. ఆమె కళ్ళలో అంతులేని విషాదం ఉంది. తెలియని అయోమయం తనని కబళిస్తూ ఉంటే భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. మిసెస్ ధరణి, మీరు అలా టెన్షన్ పడుతూ ఉంటే పూర్తిగా అన్నీ మర్చిపోయే ప్రమాదం ఉంది. మీ అబ్బాయిని కోడల్ని కూడా గుర్తుపట్టలేరు. అది మీకు పర్వాలేదా? మందలింపుగా అడిగాడు డాక్టర్. డాక్టర్ వైపు తిరిగి భయంగా తల అడ్డంగా ఊపింది ధరణి. అలా అయితే మీకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చేస్తాను. అప్పుడు ఈ ఆందోళన ఉండదు. కానీ మీ వాళ్లతో మీరు మాట్లాడలేరు. నర్స్కి సైగ చేస్తూ అన్నాడు అతను. వద్దు డాక్టర్, ప్లీజ్, నేను మాట్లాడాలి, ఎన్నో విషయాలు తెలుసుకోవాలి, బ్రతిమాలుతున్నట్టుగా అంది ధరణి. మీరు నా మాట వినడం లేదు. మరి గతం తెలుసుకుని తట్టుకుని నిలబడగలిగితే మీరు మాట్లాడండి మీ వాళ్లతో. మరొకసారి తలనొప్పి తెచ్చుకున్నారంటే మత్తు ఇంజెక్షన్ తప్పదు, సీరియస్గా చెప్పాడు అతను. ధరణి మెల్లమెల్లగా బీసుకుపోయిన కండరాలని రిలాక్స్ చేసింది. గుండెల నిండా ఊపిరి పీల్చుకుని వదిలింది. నేను సిద్ధంగా ఉన్నాను డాక్టర్, సూటిగా డాక్టర్ కళ్ళలోకి చూసి చెప్పింది ధరణి. తుల్యభాగ తన మేనత్త వైపు అబ్బురంగా చూసింది. ఆమె ఎంత మానసిక స్థైర్యం ఉన్న స్త్రీమూర్తో ఆ క్షణమే గ్రహించింది. ఆమె మనసంతా మేనత్త అంటే ప్రేమతో నిండిపోయింది. తుల్యభాగ వైపు తిరిగి ప్రేమగా నవ్వింది ధరణి. ఇక పరిస్థితి అంతా అదుపులోకి వచ్చిందని గ్రహించిన డాక్టర్ నర్సుకి సైగ చేసి అక్కడి నుంచి కదిలాడు. అవసరమైతే నిద్రకి ఇంజెక్షన్ ఇవ్వమని ఆ సైగకి అర్థం. అది ధరణికి తెలియలేదు. నన్ను క్షమిస్తావా తుల్యభాగ? మార్తవంగా అడిగింది. అర్క వైపు కనీసం తల తెప్పి చూడలేదామె. చివుక్కుమంది అర్కకి. తన తండ్రి ఉండి ఉంటే తన పక్కన నిలబడి ఉండేవాడు అనిపించింది అతనికి. ఒకే ఒక్క క్షణం. అంతలోనే సర్దుకున్నాడు. ఆడపిల్లని ఏడిపించినందుకు తన తండ్రి ఎప్పుడు తనని సమర్థించేవాడు కాదు. అందుకే తల్లి కోపాన్ని మౌనంగా భరించాడు అర్క. తుల్యభాగ కళ్ళలో నుంచి చూడడానికి దూకడానికి సిద్ధంగా ఉన్నాయి కన్నీళ్లు. కానీ అర్క ముందు ఏడవడం ఆమెకి అస్సలు ఇష్టం లేదు. ఆమెకి తన మనసులో భావాలని మేనత్తతో ఎలా పంచుకోవాలో అర్థం కాలేదు. తన ఫోన్ తన దగ్గర లేదు. హ్యాండ్ బ్యాగ్లో ఎక్కడో ఉండాలి. ఆమె నిస్సహాయంగా చూసి తల అడ్డంగా ఊపింది. నువ్వు క్షమించమని అడగకూడదని చెప్తోంది. చాలా చక్కగా ఆమె భావాలని తర్జుమా చేసేశాడు అర్క తుల్య కళ్ళలో భావాలని. ఆమె కోపంగా చూసింది అతని వైపు. అసలు అతను ఆమె వైపు చూడను కూడా లేదు. తల్లి వైపు చూస్తున్నాడు. ధరణి కోపంగా పెదాలు బిగించింది. వాడిక్కడ ఎందుకు వచ్చాడో అడుగు తుల్య. చిన్న కొడుకు మీద తను కోపంగా ఉందని చెప్పకనే చెప్పేసింది ధరణి. తుల్య తన విశాలమైన కళ్ళని మరింత పెద్దవి చేసి చూసింది అర్క వైపు. ఒకే ఒక్క క్షణం ఇద్దరు చూపులు కలుసుకుని కోపంతో మౌన యుద్ధాన్ని ప్రకటించుకున్నాయి. అంతలోనే అర్క తన చూపుని తల్లివైపు తిప్పుకున్నాడు. తనకి కూడా నా మీద కోపమనే చెప్తోంది అన్నాడు అర్క. మరి కోపం రాక నా మేనకోడల్ని బాధపెట్టే హక్కు వాడికి ఎవరిచ్చారో కనుక్కో తుల్య, లేచే ప్రయత్నం చేస్తూ అంది ధరణి. అమ్మా, నువ్వు ఆవేశపడుకో. నా మీద కోపం చూపించాలనుకుంటే అలా పడుకునే చూపించు, అంతేకాని సాహసాలు చేయకు. తల్లి భుజాల మీద చేతులు వేసి సున్నితంగా నొక్కిపెట్టి ఉంచాడు అర్క. ధరణికి కొడుకు మీద కోపం క్షణాల్లో కరిగిపోయింది. కానీ బింకంగా అలానే కోపంగా ఉన్నట్టుగా నటించింది. తుల్యభాగ కళ్ళలో కోపం కన్నా విషాదం, ఒంటరితనం ధరణికి బాధని కలిగించాయి. తల్లి ప్రేమ ఎరగని తుల్యభాగని తన కొడుకు తెలుసో తెలియకో బాధ పెట్టాడు. తన పెంపకంలో పెరిగిన కొడుకు ఆడపిల్లని బాధ పెట్టాడు అంటే అది తన వల్ల జరిగిన తప్పు అని అనుకుంది ధరణి. అందుకు తను కూడా శిక్ష అనుభవించక తప్పదు అని నిశ్చయించుకున్న ధరణి తన మనసుని రాయి చేసుకుని అర్క వైపు కోపంగా చూసి అంతలోనే మొహం తిప్పుకుని తుల్య కళ్ళలోకి చూసింది. కొత్త పెళ్లి కుదిరివి, హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకువెళ్ళాలి, కానీ ఇలా హాస్పిటల్లో కూర్చోపెట్టాను, బాధగా అంది కోడలు చేతిని పట్టుకుని. ఆమె చేతిని బిగించి పట్టుకుని తల అడ్డంగా ఊపింది తుల్యభాగ. ఏమంటున్నావు తుల్య? నిస్సహాయంగా అడిగింది ధరణి. నువ్వలా బాధపడద్దు, తన బాధకి కారణం నువ్వు కాదని చెప్తోంది అన్నాడు అర్క. తుల్యభాగని అంత బాగా అర్థం చేసుకున్న అర్క ఆమె తన ప్రవర్తన వల్ల బాధపడుతుందని తెలుసుకోలేకపోయాడా? తల్లి మనసు విలవిలలాడిపోయింది ఆ ఆలోచనతో. తుల్యభాగ చాలా స్పష్టంగా చూడగలిగింది ధరణి కళ్ళలో ఆ సంఘర్షణ. బహుశా కళ్ళతో భావాల్ని పరిశీలించడం తనకి మేనత్త నుంచే వచ్చిందేమో అనిపించింది తుల్యభాగకి. ఆమె ధరణి కణత మీద తన అరచేతిని ఉంచి సున్నితంగా రాస్తూ తల అడ్డంగా ఊపింది. మరొకసారి అయోమయంగా పెట్టింది మొహం ధరణి. నిన్ను ఎక్కువగా ఆలోచించి తలనొప్పి తెచ్చుకోవద్దని చెప్తోంది అన్నాడు అర్క. అతను చాలా సీరియస్గా ఉండడం ధరణి తుల్యభాగ కూడా గమనించారు. ఇద్దరిలో ఎవరూ అతని బాధని పోగొట్టే ప్రయత్నం చేయలేదు.
నాకు ముఖ్యమైన పని ఉంది. మిత్ర నీతో పాటుగా ఉంటాడమ్మా. వాడు అమ్మ కొడుకు కదా, వాడి దగ్గర నువ్వు రిలాక్స్ అవుతావు చెప్పి ధరణి నుదుటి మీద ముద్దు పెట్టి అర్క తల్లికి భార్యకి కూడా స్పందించే అవకాశం ఇవ్వకుండా గది గుమ్మం దగ్గరికి నడిచి వెనక్కి తిరిగి ఒకసారి తల్లివైపు దీర్ఘంగా చూసి బయటకు అడుగుపెట్టాడు. తుల్యభాగ వైపు ఒక్కసారి కూడా చూడలేదు అతను. ఆమె మనసుకి కష్టంగా అనిపించింది. తప్పు చేసినది అతను తిరిగి తన మీద కోపం చూపిస్తున్నాడు. కోపంగా అనుకుంది తుల్యభాగ. అంతలో లోపలికి వచ్చారు మిత్ర, అనురాగ. వాళ్ళ వెనకే ఉన్నాడు నీల్. అమ్మా! మిత్ర, నీల్ ఒకేసారి పిలుస్తూ ధరణి దగ్గరికి చేరుకుని ఆమె చెరుకు చేతిని అందుకున్నారు. తుల్యభాగ లేచి కొద్దిగా పక్కకి నిలబడింది. అర్క ఆ గదిలో నుంచి వెళ్ళి 5 నిమిషాలు కూడా కాలేదు. అప్పుడే అతన్ని మిస్ అయినట్టుగా అనిపించింది తుల్యభాగకి. తనని తానే తిట్టుకుంటూ మనసుని అర్క మీద నుంచి మళ్లించి మేనత్త మీద పెట్టింది. మిత్రని చూడగానే కోపం కరిగిపోయి దుఃఖం ముంచుకొచ్చింది ధరణికి. కొడుకులని 10 మందిలోనూ అలా ఎప్పుడూ కొట్టలేదామె. వాళ్ళిద్దరూ ఆమె పంచప్రాణాలు. అర్కని కొట్టాలని అనుకోలేదు. మిత్ర అడ్డు వస్తాడని అసలు ఊహించలేదు. ఆమె మనసంతా ఆందోళనగా గాభరాగా ఉంది. మంచి చెడు చెప్పి తన భర్త పక్కన లేకపోవడంతో తల్లడిల్లిపోయింది. తనకి అన్న అని చెప్పుకుంటున్న వ్యక్తి అన్నన్నేసి మాటలంటూ ఉంటే ప్రాణం చచ్చిపోయినట్టుగా అనిపించింది. అమ్మా! మిత్ర మృదువైన కంఠం విన్నాక ఇక తను బాధని ఆపుకోలేకపోయింది ధరణి. మిత్ర కందిపోయిన చెంపకి తన అరచేతిని యానించింది. అతను తన పక్కన కూర్చోవడంతో తర్వాత నీల్ వైపు తిరిగింది. నీల్, అర్కని కోపడ్డాను. వాడు పైకి కనిపించడు కానీ స్వాభిమానం కలిగిన వాడు. పౌరుషం ఎక్కువ. వాడికి ఆ దెబ్బ తగిలినా భరించేవాడేమో కానీ మిత్రకి తగిలింది. వాడు నన్ను అస్సలు క్షమించడు ఏడుస్తూ అన్న ధరణిని చూస్తే నీల్కి కన్నీళ్లు ఆగలేదు. అమ్మా! వాడిని చూసుకోవడానికి నేనున్నాను. నువ్వు అస్సలు ఆందోళన పడకు ధైర్యంగా అన్నాడు నీల్. అమ్మా! నువ్వలా ఏడ్చి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటే ఆ వర్మకి విజయాన్ని చేతుల్లో పెట్టినట్టే. ధైర్యంగా ఉండు అంటూ ఆమె కన్నీళ్లు తుడిచాడు మిత్ర. అనురాగ తుల్యభాగ చేతిని అందుకుని ధరణి దగ్గరికి తీసుకొచ్చింది. అత్తయ్య, తుల్యభాగకి అసలు ఏమీ తెలీదు. తను ఎంత గాభరా పడుతోందో చూడు. అసలు విషయం మొత్తం ఒక్కసారి మాట్లాడుకుంటే సందేహాలు తీరుతాయి మృదువుగా చెప్పింది ధరణితో అనురాగ. ముడుచుకుపోయిన మొహంతో తన దగ్గర నిలబడిన పిల్లల్ని చూడగానే ధరణి తన బాధని లోపల అణిచేసుకుంది. ఇప్పుడు తను ధైర్యంగా ఉండకపోతే తన కుటుంబం చెల్లాచెదురైపోతుంది. అర్క, మిత్ర తమ ధైర్యాన్ని కోల్పోతారు. తుల్యభాగ మనసు చెదిరిపోతుంది. తన పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఆ వ్యక్తికి బుద్ధి చెప్పాలంటే తను మానసికంగా దృఢంగా ఉండక తప్పదు. ఒక నిర్ణయానికి వచ్చింది ధరణి. నీల్, నువ్వేమీ అనుకోకుండా అర్కతో ఉంటావా? లేచి కూర్చుని అడిగింది. తప్పకుండా అమ్మా. నువ్వు జాగ్రత్తగా ఉంటావా మరి? ఎందుకంటే నీ దగ్గర లేకపోయినా అర్కగాడికి తెలిసిపోతుంది నువ్వు ఏడ్చావని. నేను వాడితో అబద్ధం చెప్పనని నీకు తెలుసుగా. ధరణి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు నీల్. నేను బాగుంటేనే ఇంటికి పంపిస్తారు వీళ్ళు. ఇక్కడ మాట్లాడుకోవడం కన్నా ఇంటి దగ్గర ఉండడం, అక్కడ మాట్లాడుకుంటేనే బాగుంటుంది అంది ధరణి. గుడ్ గర్ల్ ఎప్పటిలా నవ్వుతూ అన్నాడు నీల్. ధరణి కళ్ళు తుడుచుకుంది. నీల్ మిత్రకి సైగ చేశాడు. మిత్ర చిన్నగా తల ఊపాడు. అక్కడి నుంచి బయటికి వచ్చాడు నీల్. బయట నిలబడిన చక్రవర్తి, సరస్వతి, ప్రభాకర్లకి లోపల పరిస్థితిని గురించి వివరించి తను అర్క కోసం వెళ్తున్నట్టుగా చెప్పి బయటికి వచ్చాడు నీల్ కేతకితో. బయటికి వచ్చిన అర్కకి ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. ఒక్కసారిగా అతని మనసంతా స్తబ్దుగా మారిపోయింది. తల్లి కోసం అతని మనశ్శాంతిని దూరం చేసుకున్నాడు. ఆమె కోపం అతన్ని మనశ్శాంతిగా ఉండనివ్వలేదు. అతనికి ఇంటికి వెళ్ళాలని అనిపించలేదు. అలాగని వర్మని ఇప్పుడు ఎదుర్కొనే మూడ్లో కూడా లేడతను. ఎందుకో అతనికి చాలా ఒంటరి అయిపోయినట్టుగా అనిపించింది. క్షణం కూడా అక్కడ నిలబడకుండా కనిపించిన ఆటో ఎక్కేశాడు. యారాడ బీచ్కి చేరుకున్నాడు. అక్కడ జనాలు తక్కువగా ఉండడంతో తేలికగా నిట్టొచ్చి తను ఎప్పుడూ కూర్చునే ప్రదేశానికి చేరుకుని అక్కడ కూర్చున్నాడు. ఎండ తక్కువగా ఏమీ లేదు. కానీ సముద్రాన్ని చూస్తూ కూర్చున్న అర్క ఆలోచనలో పడ్డాడు. అతనికి ఎగసిపడే అలలని చూడ్డం చాలా ఇష్టం. కానీ ఆ క్షణం మాత్రం అతని కళ్ళలో సంతోషం అనేది లేదు. నేను ఓడిపోయాను నాన్న. మొదటి ప్రయత్నంలోనే తుల్యభాగని, అమ్మని కూడా బాధ పెట్టాను. మిత్ర చెంపదెబ్బ తినేలా చేశాను. కనురెప్పని దాటి ఒక కన్నీటి చుక్క అతని చెక్కెల మీదకి జారుతూ ఉండగా అన్నాడు, తన పక్కన తండ్రి కూర్చున్నట్టుగానే అనుభూతి చెందుతూ. అక్కే, ఆకాశాన్ని అందుకోవాలని ఎగసే అలలు తిరిగి పడి తీరాన్ని చేరి వెనక్కి తిరిగి సముద్రంలో కలిసిపోతాయి. తాము తమ గమ్యాన్ని చేరలేదు కదా అని తమ ప్రయత్నాన్ని ఆపవు. నిరంతరం తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంటాయి. అలాగే
జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకునే మనుషులు తమ ప్రయత్నాల్ని ఆపకూడదు. పట్టుదలని ఈ అల నుంచి నేర్చుకోవాలి. తన పక్కన కూర్చుని తండ్రి చెప్తున్నట్టుగా అనిపించింది అర్కకి. తల పక్కకి తిప్పాడు. తండ్రి స్థానం ఖాళీగా వెక్కిరిస్తూ కనిపించింది. గుండె కవాటాలని బద్దలు కొట్టుకుని బయటికి దూకడానికి సిద్ధంగా ఉంది దుఃఖం. ఇంతింతై ఒట్టుడింతై అన్నట్టుగా ఆ దుఃఖం సునామీలాగా మారి అతన్ని ముంచే ప్రయత్నం చేసింది. అతని భుజం మీద చెయ్యి పడింది. అతను చప్పున తన షర్ట్ స్లీవ్తో కళ్ళు తుడిచేసుకుని తల పక్కకి తిప్పి చూశాడు. తన పక్కన ప్రభాకర్ కూర్చుంటూ కనిపించాడు. తన తండ్రి ఖాళీ చేసిన స్థానాన్ని అతను భర్తీ చేయడం చూసి నవ్వొచ్చింది అర్కకి మరొక పక్క నీల్, అతని పక్కన కేతకి కూర్చున్నారు. అంతవరకు అర్కని పట్టి పీడించిన ఒంటరితనం తోక ముడిచి పారిపోయింది. నేనెక్కడ తప్పు చేశాను ప్రభా? అడిగాడు అర్క. అందరి ఎదురుగానూ ప్రభాకర్ని అంకులని పిలిచే అర్క తామిద్దరూ ఉన్నప్పుడు మాత్రమే పేరు పెట్టి పిలుస్తాడు. తన తండ్రి విష్ణు అలా పిలవడం మూలాన చిన్నప్పటి నుంచి అలా అలవాటైపోయింది అర్కకి. ఒకసారి ధరణిని విని బాగా కేకలేసింది అర్కని. బుక్కమొహం వేసి ఏడుపుని ఆపుకున్న అర్కని బయటికి తీసుకువెళ్ళి విష్ణు ఐస్ క్రీం తినిపించి మధ్య మార్గం చూపించాడు తన చిన్నారి కొడుకుకి. తమ ముగ్గురు ఉన్నప్పుడు మాత్రం పేరు పెట్టి పిలవమని, అందరూ ఉన్నప్పుడు అంకుల్ అనమని చెప్పాడు విష్ణు. ఆనందంగా తండ్రిని హత్తుకుపోయాడు అర్క. ఇప్పుడు నీల్ పక్కన ఉన్నాడన్న విషయాన్ని అర్క ఖాతరు చేయలేదు. అతను కనుబొమ్మలు ముడిచి తనని చూడడాన్ని కూడా పట్టించుకోలేదు. ప్రభాకర్ వైపు తల తిప్పి చూశాడు. తప్పు చేశావని ఎందుకు అనుకుంటున్నావు? ఎదురు ప్రశ్నించాడు ప్రభాకర్. అమ్మ నా వల్ల బాధపడింది ప్రభా. తుల్యబాగా మనసు గాయపడింది అన్నాడు తిరిగి సముద్రం వైపు చూస్తూ అర్క. ఒక ఆడపిల్లకి విషయం చెప్పకుండా పెళ్లి చేసుకోకూడదుగా మరి అన్నాడు నీల్. చెప్పలేదని ఎందుకు అనుకున్నావు నీల్? నా ఎదురుగానే మొత్తమంతా రికార్డ్ చేసి తర్వాత వాయిస్ మెసేజ్ పంపాడు తుల్యబాగకి అర్క. ప్రభాకర్ బాంబు పేల్చాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్తో కలుద్దాం. అంతవరకు సెలవు.